నమస్తే. ఎన్నో విషయాలు విశ్వమణి బాబు గారు మనకి వివరిస్తూ ఉన్నారు. అఫర్మేషన్స్ అలాగే మనం ఎలా చేసుకోవాలి, టెక్నిక్స్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా వివరిస్తూ ఉన్నారు. మనందరికీ సుపరిచితులు. ఈరోజు చేసే వీడియో చాలా మందికి ఉపయోగపడే వీడియో, ప్రతి ఒక్కళ్ళు కోరుకునే వీడియో అని అనుకుంటున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం. నమస్తే అండి. విశ్వమణి బాబు గారు, ఒక డౌట్ ఇది, యాక్చువల్గా డౌట్ ఇది. కోటీశ్వరులు అంటారు కదా, కోటీశ్వరులు లక్షాధికారులు, ఇప్పుడు అందరూ లక్షాధికారులు ఇంచుమించుగా, ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది కాబట్టి. కోటీశ్వరులు కాస్త సంపద ఎక్కువగా ఉన్నటువంటి వారందరూ కూడా అసలు ఎలాంటి ఆలోచనలతో ఉంటారు, ఈ సృష్టితో ఎలాంటి అనుసంధానం కలిగి ఉంటారు చెప్పండి. సూపర్ అండి. మీరు ఎంత సూపర్ క్వశ్చన్ అంటే, ఇది ప్రతి మానవుడికి అవసరం. ధనవంతుడు అవ్వాలంటే ఈ ఆలోచన ఉండాల్సిందే. ఆలోచన ఉన్నప్పుడే వాడు ధనవంతుడు అవుతాడు. కాబట్టి ఇప్పుడు ధనవంతులు లక్షలు కోట్లు ఉన్నవాళ్ళు ప్రతిరోజు ఆలోచన ఎలా ఉంటుందంటే, వాడు చచ్చినాడు, వీడు చచ్చినాడు, వాడు పొడిచినాడు, వీడు పోయినాడు, వీడు ఫంక్షన్లు ఉన్నాయి, అసలు పట్టించుకోరండి. అసలు పెద్ద లైకే చేయరు దాన్ని. నెక్స్ట్ ఏంది ఈ బిజినెస్, ఏంది నెక్స్ట్ బిజినెస్, ఏంది ఈ వ్యాపారం ఎలా డెవలప్ చేయాలి, దీని గురించి ఇంకా ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి. అంటే ఒక బిజినెస్ పెడితే కనీసం ఒక చిన్నది పెట్టిన, ఒక కొట్టు పెట్టినా కానీ వాడు లక్షల్లో వస్తున్నాడు అంటే వాడు ఒక 5-6 మంది కన్నా పని ఇచ్చి ఉంటాడు. అది ఇంకా బాగా కోట్లు ఉన్న వాళ్ళు అయితే 100 మందిలో పోయి ఇచ్చుంటారు. ఈ నెక్స్ట్ చేయాలి, ఈ ఇంకా బిజినెస్ ఎలా డెవలప్ చేయాలి, ఆలోచన ఉన్నతంగా ప్రతిరోజు మైండ్లో ఏం పోతుంది అంటే డబ్బు. ఏం పోతుంది? డబ్బు. ఊరికే డబ్బు. ఏం కావాలంటే డబ్బు. అలా కాదు, డబ్బు 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 అని ఆలోచన పోతా ఉంటుంది వాళ్ళకి. ఆ డబ్బు మీద పెడతారండి. నెక్స్ట్ ఇయర్ కూడా వేసేస్తారు. ఇప్పుడే టార్గెట్ పోతా ఉంటుంది వాళ్ళ మైండ్ లో. నెక్స్ట్ ఎలా ఉండాలని కూడా, ఆ బిజినెస్ ఎలా పెంచుకోవాలి అంటే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు చూడు, ఒక ఫ్యామిలీ, ఒక అతను, మీరు అనుకో లక్షల్లో ఉన్నారనుకో, ఒక 10 మందికి ఒక 20 మందికి ఉద్యోగం ఇచ్చారనుకో, ఆ 20 మంది ఫ్యామిలీలో వచ్చి మీ దగ్గర పని చేస్తున్నారు వాళ్ళు 20 మంది, వాళ్ళకి ఒక్కొక్కరికి 20,000, 40,000, 30,000, కొంతమంది టాలెంట్ బట్టి జీతాలు ఇచ్చారు. ఇప్పుడు అతను తీసిపోతున్నాడు. ఆ జీతం కూడా ఎంతమంది బతుకుతున్నారు వాటింటే ఒక 5-6 మంది ఉన్నారు, 4-3 అన్న ఉన్నారు, బతుకుతున్నారు లేదా? వాళ్ళు హ్యాపీ. ఆ హ్యాపీ కారణం ఎవరు? నువ్వు. వాడు అంటాడు, వాడు ఫ్యామిలీ అంటాడు, మా ఓనర్ ఉండేదాకా, మా యజమాని ఉండేదాకా నాకేం రా అంటాడా లేదా? వాళ్ళ ఫ్యామిలీ కూడా అంటారు, మా భర్తకి ఇంత శాలరీ, మా ఓనర్ బాగుండేదాకా, మా కంపెనీ ఓనర్ బాగుండే, మా ఎండి బాగుండేదాకా నాకేం భయం లేదు. బోనస్ ఇస్తూ ఉన్నాడు, ఎప్పుడు చూసి నెలబడితే నెల జీతం అకౌంట్లోకి వచ్చేస్తున్నది, వాళ్ళ జీవితాంతం కనిపి. అంటే ఇంతమందిని కాపాడే గుణం నీలో ఉందండి. సృష్టి ధర్మం ఏంటంటే, ఇక్కడ ఈ సబ్జెక్ట్ రూల్ ఏం చెప్తున్నది అంటే, 10 మందిని కాపాడడానికి నిన్ను ధనవంతం చేసేది. పేదవాడుగానే ఉంటాడుగా చూడు, అటువంటి వాడికి ఆలోచనలు ఉండదు కాబట్టి వాళ్ళనంతా కాపాడాలి. నువ్వు 10 మందికి ఇస్తేనే కదా వాడు వాడు బతకగలుగుతాడు. దానికి కారణం నువ్వే కదా. అందుకని లక్షలు పోయి కోట్లకు పోతాను ఉంటావు. నీ ఆలోచన చూడు, టార్గెట్ ఎలా ఉంటుంది. ఇతరుల ఆలోచన ఎవరి మీద పడ్డది? ఇప్పుడు ఓనర్ మీద పడ్డది, ఎండి మీద పడ్డది. వాళ్ళంతా ఏం నిన్ను గురించి దేవుడికి బలుస్తున్నారు కదా. సృష్టి ధర్మం ఏంటంటే, ఇవ్వడానికి సిద్ధం ఎవడైతే ఇవ్వగలుగుతాడో వాడికి ధనవంతం చేస్తుంది. వాడు 10 మందిని కాపాడుతూ ఉంటాడు కాబట్టి. ఇప్పుడు చూడు, వాళ్ళంతా నీ మీద పడిందా, నువ్వు పని ఇచ్చేదాకా, నువ్వు జీతం ఇచ్చేదాకా వాళ్ళు హ్యాపీగానే ఉంటారు. అదే నువ్వు ఆపినావు అనుకో, వాళ్ళ పరిస్థితి ఏంది? దివాలా. కంపెనీలు మూతపడుతూ ఉంటే ఎంతమంది ఆవేదన వ్యక్తం చేస్తారు. ఎందుక బతకలేము ఇంకా, మా పరిస్థితి ఏంది అనేసి. అంటే వాళ్ళు నెగిటివ్లోకి వెళ్తారు. మళ్ళీ ఇదే నువ్వు పని ఇస్తానే ఉంటే, నువ్వు దగ్గర నెల జీతం పడతానే ఉంటే వాళ్ళు ఆనందంగా జీవితం గడుపుతానే ఉంటారు. అందుకే నువ్వు లక్షల్లో కోట్లలో పోతా ఉంటాడు, కోటేశ్వరుడు పోతా ఉంటాడు. ఆలోచన ఉన్నతంగా వేస్తాడు వాడు. నెక్స్ట్ బర్తేంది అంటే, ఇప్పుడు ఒక కంపెనీ కొంచెం సక్సెస్ తగ్గిందంటే కూడా దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలని ఆలోచిస్తాడు. బాగా ఉన్నతంగా ఆలోచిస్తాడు. వర్కర్ని ఎలా పెంచాలి, ఇంకా దీన్ని ఎలా డెవలప్ చేయాలని ఆలోచిస్తాడు. ఉన్నతంగా పెడతాడు ఆలోచన. ఆ ఉన్నత ఆలోచన ట్రైనింగ్ ఏమంటే ఉన్నతంగా వాడిని డెవలప్ చేస్తాడు. వాడు లాస్ను గురించి పెద్దగా ఆలోచించడు. పెద్దగా కొంతమంది లాసు సక్సెస్ చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు కారణం అంటే, కొంచెం బాగానే పోతూ ఉంటారు, టక్కని ఒక నెగిటివ్ ఆలోచన వల్ల కొంచెం లాస్లో పడతారు వాళ్ళు. ఆ నెగిటివ్ ఆలోచించకూడదు మనం. ఒకే ఆలోచనే, రెండేది ఉండకూడదు, ఒకటే, అదే పాజిటివ్. ఆ పాజిటివ్ను పట్టుకొని పోతూ ఉంటే వాడు అందుకే లక్షల్లో పోయి కోట్లలో పోయి వాడు ఇంకా ఉంటాడు. చూడు, ప్రకృతి అనుసంధానం ఎలా ఏర్పడిందంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక కోటీశ్వరుడు ఉంటాడు, వాడికి మంచి బిజినెస్లు ఉంటుంది. పోతే తోటలు అంటే పొలాలు కొనేస్తాడు, ఎక్కడైనా కొనిపెట్టుంటారు కొంతమంది. ఆడ వృక్షాలు పెంచుతారా లేదా? కాపలాదారు ఉంటాడా? దాన్ని పనిచేసేవాడు ఉంటాడా? వాళ్ళ జీతాలకు పెట్టుండా? ప్రకృతిని ఎంతో ఉత్పత్తి చేస్తున్నాడు అతను. ప్రకృతి అనుసంధానం ఏర్పడిలా, సృష్టిలో ఏర్పడి ఉండలా, పంచభూతాలు కలయిక అతనికి తోడ్పడుతుంది లేదా? తోడ్పడుతుంది లేదా? ఇప్పుడు లక్షలు ఉండేవాళ్ళు ఎవరో కొంతమంది ల్యాండ్ దీని వాళ్ళు, ఎక్కువ మంది ల్యాండ్లు తీస్తారండి, చెట్లు పెంచుతారండి, మామిడి తోటలని పెంచుతారు, రకానికి ఒకటి కడతారు, ఎక్కడ చూసినా పెంచుతారు. సృష్టి ధర్మం అండి. సృష్టిని డెవలప్ చేస్తున్నావు, నీకు తోడ్పడడానికి రెడీ అండి అయ్యి, అందువల్ల నువ్వు ధనవంతుడిగా పోతున్నావు. ఆలోచన నువ్వు ఉన్నతంగా పెడుతున్నావు కాబట్టి నువ్వు ధనవంతునిగానే పంపిస్తానే ఉంటుంది. నీకుండా 10 మంది కాపాడుతూనే ఉంటుంది. అందువల్ల ధనవంతుడు
కోటీశ్వరుడు ఆలోచన ఎప్పుడు ఉన్నతంగానే ఉంటాడు, ఉన్నతంగా ఉంటుంది. బలంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక 6 నెలలు ఇప్పుడు జరగబోతుంది. ఇప్పుడు మే కదా, జూన్ వచ్చేసింది అనుకో, జూన్ వచ్చేసిందంటే ఒక 2-3 నెలలు పోతున్న వాటిని నెక్స్ట్ ఇయర్కి కూడా టార్గెట్ వేస్తారు. నెక్స్ట్ డెవలప్ ఎలా ఉండాలి, నెక్స్ట్ ఇయర్లో Right. ఎట్లా పెంచాలి, ఇంకా ఎంతమంది ఎంప్లాయ్మెంట్ని పెంచాలి, Mm. ఏం బిజినెస్ చేయాలి, ఇంకొక బిజినెస్ ఏదైనా పెడదామా, ఇదే చాలా, లేదు ఇంకా పెట్టాలి, చాలు అనేది ఉండదు వాళ్ళది. ఇంకా పెట్టాలి, ఇంకా పెరగాలి, పక్కన వాడి కన్నా ఇంకా ఎదగాలి, ఇంకా పోవాలి, ఆలోచన వాడి మీద పెట్టుకొని పోతానే ఉంటాడు. Right. అందుకని డెవలప్ అవుతాడు. Okay. అందుకని వాడు లక్షల్లో పోయి పొట్లోనే ఉంటాడు. Okay. సృష్టి ధర్మం, వాడు తోటలు చెట్లు అన్ని పెంచుతాడు కదా, మనుషులు జీతాన్ని ఇచ్చి పెంచుతున్నాడు కదా, వాడు చేయబోలే. ఇప్పుడు సేవ చేయమంటాను, గోసేవ చేయమంటే, సార్ నేను పారిలో ఉన్నాను కదా సార్, నేను ఎలా చేసేది, నువ్వు చేయబోలేదయ్యా, డబ్బు అనేది ఒకటి ఉండాలి, డబ్బు ఆ డబ్బును పంపించయ్యా ఎక్కడికే, గోసేవ కన్నా పంపించు, లేదంటే మీ ఇంట్లో వాళ్ళకి పంపించు, గోవులు ఉంటాయి కదా పెట్టమ్మా, ఇంట్లో వాళ్ళు ఉన్నా, నువ్వు డబ్బు పంపిస్తే నువ్వే చేసింది, అది నువ్వు పంపిస్తేనే వాళ్ళు చేస్తారు. నీకుండా జరిగింది అని సృష్టికి తెచ్చిపోతుంది. అలా చేసుకోవాలండి. నీకుండా 10 మొక్కలు నాటి చూడు. అందుకే చెప్పాను ఎన్నో వీడియోల్లో, చెట్టును పెంచండి, ప్రకృతితో అనుసంధానం అవ్వండి, వీలైతే నీ ఇంటి పక్కన, నీ ఇంటి ఆవరణలో అయినా, లేదంటే రోడ్డు పక్కన ఒక్క చెట్టు అయినా, ఒక్క మొక్క, కనీసం నువ్వు పుట్టిన దానికి ఒక్క మొక్కను నాటి దాన్ని పెంచేసిపో. చెట్టు తరతరాలకు ఉంటుంది, ఒక మర్రి చెట్టు అంటే 100 సంవత్సరాలు. సో ఇక అఫర్మేషన్ చెప్పండి, ఇలా కోటీశ్వరులుగానే ఉండటానికి గల కారణాన్ని వివరించారు చాలా చక్కగా. వెరీ గుడ్. సో ఈ కోటీశ్వరులు అవ్వటానికి ఎలాంటి అఫర్మేషన్? నేను ప్రతిరోజు నా ఆలోచనలో ఉన్నతగా, డబ్బు మీద ఆలోచించి, మంచి ఆలోచన ఉన్నతంగా పెట్టి, నేను ధనవంతుడుగా కోటీశ్వరుగా ఉండడానికి సహకరించిన పంచభూతాలకి, డబ్బుకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. సో పంచభూతాలతో సహా వేడుకోవడం చాలా అంటే చాలా విచిత్రంగా అనిపిస్తుంది, ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది కదా. సో కోటీశ్వరులు కావాలి అనుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విశ్వమణి బాబు గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.